దాన్ని బయట నుంచి అయితే చేస్తున్నాను. ఇక దీనికి వచ్చేసి పైన ఓపెన్ అనేది పై ఎత్తులో వేసుకోవాలి. ఇది ఓపెన్ అనమాట. ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే అది ఓపెన్ అనేది పై ఎత్తులో వేసుకుంటే గడ్డి అనేది కిందకు వచ్చి అలా నిలబడిపోద్ది. దాన్ని కనుక రివర్స్లో వేసి ఇట్లా కనుక వేస్తే గడ్డి పైనుంచి తడిసి కింద ఆ ఓపెన్లో నుంచి కింద నీళ్ళలోకి అయితే వచ్చేస్తుంది, కానీ గడ్డి అయితే నిలవకుండా ఆ గడ్డి జారుకుంటూ వచ్చేసి నీళ్ళలో కలిసిపోతుంది అనమాట. ఎనమల గడ్డి అనేది ఉండదు. కాబట్టి దాన్ని ఎటువైతే ఓపెన్ ఉందో ఆ ఓపెన్ వైపు వేసుకోవాలి. ఇక పాత మ్యాట్లు అయితే తీసి దాన్ని మొత్తం శుభ్రం అయితే చేస్తున్నాను అన్నమాట. వీలైనంత వరకు దాన్ని శుభ్రం చేశాను. ఎప్పుడో వేసిన మ్యాట్లు కదా, బాగా ఎండుకుపోయి మట్టి పట్టేసి ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చినంత వరకు దాన్ని క్లీనింగ్ అయితే చేశానన్నమాట. శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసి మళ్ళీ కొత్త మ్యాట్లు వేస్తామని, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు మార్చాలో తెలియదు. అందుకని శుభ్రంగా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఇదిగోండి పాత మ్యాటు, ఇది కొత్త మ్యాటు వేసాను అనమాట. ఆ మూతకి అది లోపల నుంచి వేయాలనుకున్నా కానీ అది అవ్వలేదు. ఇక మొత్తం ప్లేట్ అనేది మొత్తం తీసి బయటికి మొత్తం బిగిచ్చేసాను అనమాట. చూశారు కదా, ఇందాక పాతది ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కొత్తది అయితే ఎట్లా ఉంది. ఇది పాతదండి, చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది ఎనమల పాత తీసి కొత్త వేస్తే ఎట్లా ఉందో. పాతడానికి కొత్తడానికి చాలా తేడా అయితే ఉంది. చాలా తేడా అయితే ఉంది. కాబట్టి కూలరు ఇంత ఇదిగా పాడేటట్లుగా అయితే వాడపాకండి. మ్యాక్సిమం ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న కాడైతే అస్సలు ఇట్లాంటి సిచ్యువేషన్లో అయితే కూలర్ అయితే వాడొద్దు. కంపల్సరీగా మ్యాట్లు అయితే మార్చుకోండి. అది చూసారా డస్ట్ ఎలాగైతే వచ్చిందో. పిల్లలకైతే చాలా తొందరగా ముక్కు జలుబు లాంటిది, డస్ట్ అలర్జీ లాంటిది వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ మ్యాట్లు మార్చుకోండి. అది ఎంత ఉండదు, 100 రూపాయల దాకే ఉంటుంది. 100, 150 అంతకు మించి ఉండదు. వేరే డ్రిల్ కూడా ఉంటుంది, వేరే డ్రిల్ టైపు మ్యాట్ ఉంది, అది కొంచెం రేట్ అయితే ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా కూలర్ మ్యాట్లు సంవత్సరం ఒకసారైనా 2 సంవత్సరాలకు ఒకసారైనా మార్చుకోండి. ఎందుకంటే పిల్లలకి తెలియకుండా డస్ట్ అలర్జీ కింద వచ్చేస్తుంది. పెద్దోళ్ళకైనా అలాగే వస్తుంది, పిల్లలకి అనేది చాలా తొందరగా వచ్చింది అనమాట. దానివల్ల కూలర్కి కంపల్సరీగా మ్యాట్లు అయితే మార్చుకొని వాడండి సమ్మర్ వచ్చినప్పుడల్లా. ఎందుకంటే కూలర్ ఎక్కువగా రన్నింగ్ చేస్తారు కాబట్టి డస్ట్ అలర్జీ అనేది కనపడకుండా వస్తుంది. కాబట్టి డస్ట్ అలర్జీ రాకుండా మ్యాట్లు అనేది కంపల్సరీ మార్చుకొని వాడండి. చిన్నపిల్లలు ఉన్న కాడ 2 సంవత్సరాలకు ఒకసారైనా మీరు మార్చుకొని వాడుకుంటే మీకు మంచిది, పిల్లలకి మంచిది. ఆ స్మెల్ కూడా డస్ట్ అలర్జీ కింద రాదు. కాబట్టి ఇక దీనికైతే మొత్తం మ్యాట్లు అయితే తీసేసాను. మ్యాట్లు మొత్తం తీసి కొత్త మ్యాట్లు అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. మీలో